యాకోబు 2:19 చూద్దాం ఒకసారి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. నామం చెప్తే, యేసు నామం చెప్తే వణికిపోతాడు. కరెక్టే, దయ్యం కూడా వణికిపోతుంది. ఒప్పుకుంటుంది అంటే వేసయ్యా. దయ్యములు నమ్మి వణుకుచున్నాయి కదా, అవి ఎప్పుడు కూడా మనిషిని పాడు చేద్దాం, నశింపజేద్దాం అనే దాంట్లో ఉంటాయి, కానీ అదిగో. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ నీడ్ టు ప్రే అగైనెస్ట్ సమ్ థింగ్స్. దేని విషయమై మనము అగైనెస్ట్, యూ నీడ్ టు ప్రే అగైనెస్ట్. లిస్ట్ రాసుకోండి. ప్రే అగైనెస్ట్ సమ్ స్టఫ్. గలతీయులు 5:18-21. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇప్పుడు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమా కాదా? ఆల్రైట్, మనము ధర్మశాస్త్రానికి లోనైన వారము కాము కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట? వీటి విషయమై ప్రార్థించాలంట. చూద్దాం దేని విషయం ప్రార్థించాలి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు నేను చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచు. ఆయన చెప్తున్నాడు, మీ పేరు రాసేశాను పరలోకంలో, నీకు జీవకిరీటం ఇచ్చేశాను. ఇప్పుడు దానికి అనుకూలంగా వీటి కోసం వ్యతిరేకంగా ప్రార్థించు. ప్రే అగైనెస్ట్ దిస్ ఈవిల్ ఫోర్సెస్. ఇవి ప్రతి శరీరంలో ఉంటాయి. ఈ లిస్ట్ చూసుకోవాలి, నాలో ఏమేమి ఉన్నాయి మ్యాచ్. సో నువ్వు ఏది నీ పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు. ఓకే, ఇప్పుడు వరాలు 9 అంటాడు పౌలు భక్తుడు కొరింథీయులకు. 9 ఉంటాయా? హెబ్రూలో ఏమన్నాడు? నానా విధములైన వరాలు అంటాడు. ఓకే, ఏదో కొన్ని మొత్తం అన్నీ రాస్తే ఇంకేమన్నా ఉంది? మొత్తం 1,00,000 ఉంటాయి. అందులో కొన్ని పరిశుద్ధాత్ముడు చెప్తాడు, రాసుకోవాలి అన్ని లిస్ట్. ఇవన్నీ నాలో ఉన్నాయని ప్రేర్ చేసుకోవాలి దాని గురించి. సో గాడ్ షల్ ప్రే అగైనెస్ట్ దిస్ థింగ్స్. మ్యాచ్ అండ్ ప్రే. స్టెబిలిటీ. ఈ ఫలాలు ఫలిస్తామంట. అప్పుడు వరాలు నుండి వీటిని కొట్టావనుకో, పౌల్లా కొట్టేసావనుకో, రా పరలోకంలో ఉత్తమమైన సారంలో కిరీటం గ్యారంటీ అని పరిగెడతాను. మంచి పోరాటము పోరాడాను. పరలోకంలో నీ బుక్లో పేరు ఉండవే కాదు, వేరే వాళ్ళ పేర్లు కూడా చూడగలుగుతావు. పౌలు అంటాడు, ఇదిగో ఈ 4 నా పేర్లు రాశారు, 4 నాకు సాయం చేశారు, వాళ్ళ పేర్లు నాకు జీవగ్రంథంలో రాయబడ్డాయని చెప్పు అంటాడు. గ్యారంటీ. ఎందుకు? అతని శరీరాన్ని కొట్టుకుంటున్నాడు. వరాలు ఉన్నాయి, అన్ని వరాల్లో పనిచేస్తున్నాడు. అతనిలో తెలుసుకున్నాడు ఈ శోధన ఎందుకు వచ్చింది, గర్వం ఉంది, అమ్మో అని గర్వాన్ని కొట్టుకున్నాడు. మళ్ళా కృప వచ్చేసింది. ప్రే అగైనెస్ట్ దిస్ థింగ్స్. ఈ లిస్ట్ ఏమి కొట్టుకోవాలి? శరీరాన్ని పౌలు ఏం చేస్తున్నాడంట? కొట్టుకుంటాడంట. 1 కొరింథీయులు 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరచు. కోపమా, గర్వమా, కంట్రోల్లో ఉండవా? ఉండు, కంట్రోల్ అని తగ్గించుకుంటున్నాడు. ఐ వాంట్ టు పుట్ యు డౌన్. స్టీలింగ్, అబద్ధాలు ఆడడం, ఆల్ దిస్ థింగ్స్, దొంగతనాలు చేయడం, మోసాలు చేయడం, ఆల్ దిస్ థింగ్స్ ఐ వాంట్ టు పుట్ ఇట్ డౌన్. టాక్ టు నెబర్. హిట్ లిస్ట్ నీ పర్సనల్ లిస్ట్ అనండి. గలతీయులు 5:26. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందాము. చాలా ఉన్నాయి ఇలాగ బైబిల్లో. లాట్ ఆఫ్ థింగ్స్. కోపం వచ్చిందా, సాయంకాలం కల్లా కోపం పోవాలంట, కాంప్రమైజ్ అయిపోవాలంట. 1 కొరింథీయులు 6:9-10. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాని. నువ్వు ఆ దారిలో ఉన్నావు. నీ వారసత్వాన్ని అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా వారసత్వాన్ని కాపాడుకుంటాను. యు గాట్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్హెరిటెన్స్. యూ నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్, టేక్ కేర్ ఆఫ్ ఇట్, షుడ్ నెవర్ బి కేర్లెస్. చూద్దాం ఒకసారి, ఇది కూడా చదువుదాం. గలతీయులు 5:22-23. ఇవి పాజిటివ్. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనది నియమమేదియూ లేదు. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమి? ఒకవేళ ఇవి కనుక ప్రార్థిస్తున్నావు అనుకోండి, నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు. అంతకుముందు ధర్మశాస్త్రం కింద నువ్వు లేవు కాబట్టి వాటిలన్నింటినీ తొలగించుకోవాలా. ఇక్కడ నువ్వు లేవు కాబట్టి ఇవన్నీ నువ్వు ద హోలీ స్పిరిట్ వాంట్ టు డెవలప్ దిస్ థింగ్స్. ఇవి 9 ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయా? నాకు తెలిసి ఇవి ఒక 90,000 ఉంటాయి. మ్యాచ్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్? ఆస్క్ హోలీ స్పిరిట్, ప్రభువా ఐ వాంట్ దిస్ థింగ్స్. చూడండి, లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఫెయిత్, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ప్రే ఫర్ దీస్ థింగ్స్. యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ గివ్ మీ దీస్ థింగ్స్.
ఈ లిస్ట్ ఉందా? 2 Peter 1:5-8. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, చూడండి, విశ్వాసానికి కలపాలంట సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. Add these things. Add to your faith holiness, righteousness. Otherwise you will be the worst dangerous believer. కలుపుకో, పక్కన చెప్పండి, నీ విశ్వాసానికి చాలా మటుకు కలుపుకో అనండి. మనం లోకముకి ఏమై ఉన్నాము? ఉప్పు అయి ఉన్నాము. We are the light. God wants to add something. You need to have a list. Pray for these things. దీన్ని మనం సీరియస్గా తీసుకోం. ఎందుకంటే వీటిని ఎత్తుకుతున్నాం అనుకోండి, విశ్వాసం ఎదుగుతున్నాడు, దేవుడు ఏం చేస్తారంటే నీకు బహుమానం ఇస్తాడంట. హీస్ ద రివార్డర్. సంబడి ఈస్ గెటింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్ టుడే. గాడ్ వాంట్ టు ప్రమోట్ హిస్ పీపుల్. అన్ని రంగాల్లో నువ్వు చూసుకోవాలండి. వేరామాయ పక్కన చెప్పండి, మనం ఎక్కడున్నాం? ఎంతమందికి నేను మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలని ఉంది? యూ నీడ్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. God doesn't want you to stuck. ప్రభువా నేనేం చేయాలో నాకు చెప్పు అనండి. You need to hear from God and say, Lord, what do you want me to do this year? Next year ఏం చేయాలా? ఆ తర్వాత సంవత్సరం ఏం చేయాలా? What do you want me to do? శిష్యులు ఒకే దాంట్లో ఇరుక్కుపోయారు. అద్భుతాలు మొత్తం దేశం అంతా అయిపోయింది అనుకుంటున్నారు. మహాశ్రమలు వచ్చేసాయి. ఒక శిష్యుడిని చంపేశాడు హెరోదు. Why? వాళ్ళకి ఏం చెప్పాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. You need to now pray for this. So God wants you to grow in every area, everybody. Make a decision today. ఎందుకంటే God said, I am ready. ప్రతి ఒక్కళ్ళ సరిహద్దులు విశాలపరచడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మాట చెప్పాను. ఏం చెప్పాడు ఆయన? నేను బలవంతుణ్ణి, ప్రతి నక్షత్రం యొక్క పేరు నాకు తెలుసు. ప్రతి నక్షత్రం వెలుగుతుందా లేదా? ఏదైనా ఆరిపోయిందా? నో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. Pray for some negative things to go, positive things to come. When you are praying for your own weakness, you are a real faith hero. నీ బలహీనత కొరకు ప్రార్థించేవాడే అసలైన విశ్వాస వీరుడు. ద రియల్ ఫెయిత్ మ్యాన్. అంటే నీ విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుంది. నీ బలహీనతలో చూడగలుగుతున్నావంటే యు ఆర్ బికమింగ్. ఎవరైనా నా బలహీనతలు నేను చూడగలుగుతున్నాను అన్న వాళ్ళు ఏంటో తెలుసా? దే ఆర్ ఆన్ ద రోడ్ వే టు బికమ్ స్ట్రాంగ్. వాళ్ళు బలవంతులు. అందరూ చెప్పండి, మీరు బలవంతులు అనండి వీళ్ళని. సో యూ నీడ్ టు గ్రో ఇన్ ఫెయిత్. ఐ కుడ్ నాట్ డూ దట్. నేను స్వార్థ ప్రకటించలేకపోతున్నాను నాయన, నాకు భయం వేస్తుంది ఏమనుకుంటారా అని. Lord, I want to preach the gospel. Open a door for me. I'm ashamed. నాకు డబ్బులు లేవు నాయన. I'm feeling shy. అప్పులకు వైపే. Teach me, my Lord. Why am I stuck like this? Pray. శిష్యులు ప్రార్థించినప్పుడు భూమి కనిపించిందంట. అప్పుడు వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేశారంట. The disciples prayed for their fear. God shifted their fear into boldness. అలాగే ప్రతి ఒక్కరి సరిహద్దులు విశాలపరిచి ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు? Nazarenes, idigo Prabhu, I prophesy healing on everybody because they have forgiven, oh Lord. Heal their bodies now. Heal their spine. వెన్నెముకను ముట్టి స్వస్థపరచండి. రక్తాన్ని ముట్టి స్వస్థపరచండి. కిడ్నీలు, లివర్, గాల్ బ్లాడర్, తల నుంచి అరికాలు వరకు కొత్త అవయవాలు దయచేయండి. కొత్త మాంసము, కొత్త కండరము, ఐసైట్ని నార్మల్ చేయండి. ఎలర్జీలను తీసివేయండి. తల నుంచి అరికాల వరకు పరిపూర్ణ స్వస్థత. నీ సాక్షులుగా వారు జీవించాలి గనక దీర్ఘాయువుతో ఆరోగ్యముతో వారిని దయచేయమని. ఇంక్రీజ్ మై ఫెయిత్. ఇందులో నా విశ్వాసాన్ని పెంచమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.